హలో గైస్, మనం అమెజాన్ వెబ్ సర్వీసెస్లో ఈఐపి అనే కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. సో ఈఐపి అంటే ఎలాస్టిక్ ఐపి అని అంటారు అనమాట. సో ఎలాస్టిక్ ఐపి అంటే మన సర్వర్ క్రియేట్ చేసుకొని మనకు నచ్చిన ఒక ఐపీ అడ్రస్ని దానికి అసైన్ చేసేదాన్ని ఎలాస్టిక్ ఐపి అంటారు అనమాట. సో ఎందుకు మనం క్రియేట్ చేస్తామని అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు సర్వర్స్ క్రియేట్ చేసుకొని కస్టమర్స్కి వాళ్ళ క్లయింట్స్కి మనం పంపిస్తాం. సో ఏదైనా ఎప్పుడైనా ట్రబుల్ షూట్ వచ్చినప్పుడు సిస్టమ్ అనేది రీస్టార్ట్ అవుతుంది కదా. సిస్టమ్ రీస్టార్ట్ అయినప్పుడు మ్యాక్స్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ మొత్తం అన్నీ కూడా డైనమిక్ ఐపీలు రిలీజ్ అవుతాయి అనమాట. డైనమిక్ ఐపీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక ఐపీ మనకు వచ్చింది అనుకోండి, ఐపీ అడ్రస్, సిస్టమ్ రీస్టార్ట్ అయితే ఇంకొక ఐపీ వస్తుంది, మళ్ళీ రీస్టార్ట్ అయితే ఇంకొక ఐపీ వస్తుంది. సో పద్దాక ఈ ఐపీలన్నీ చేంజ్ చేసుకుంటూ మన క్లయింట్స్కి ఇచ్చుకుంటూ వర్క్ చేయలేం కదా. సో అందుకే అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాడు ఈ ఐపీ అనే ఒక సర్వీస్ని కనిపెట్టాడు అనమాట. సో దాన్ని ఎలాస్టిక్ ఐపీ అంటాం. సో మనకు నచ్చిన ఐపీని ఒక్కసారి మనం ఒక సర్వర్కి అసైన్ చేసేస్తే ఇంకా క్లయింట్ ఎక్కడున్నా ఎప్పుడున్నా సరే, అది ట్రబుల్ షూట్ అయినా రీస్టార్ట్ అయినా సరే అదే ఐపీతో లాగిన్ అవుతుంది. సో అది ఎలా చేస్తారని నేను కాన్ఫిగరేషన్ చూపిస్తాను. సో ఫస్ట్ EC2లోకి వెళ్ళిపోదాం. నేను టోక్యో రీజన్లో తీసుకున్నాను. సో లాంచ్ ఇన్స్టెన్స్, పేరు ఇద్దాం. ఎక్స్లాక్ ఇన్సర్వర్ అని ఇచ్చేస్తాను. సో విండోస్, సో లేటెస్ట్ వెర్షన్ తీసుకుందాం. లేటెస్ట్ వెర్షన్లో మనం జస్ట్ ప్రాక్టీస్కి కాబట్టి దానికి 8 GB తీసుకుందాం. సో 8 GB తీసుకుందాం మనం. సో ఇక్కడ కీ పేరు ఒకటి క్రియేట్ చేసుకోవాలి. బ్లాక్స్ అనే కీ పేరు క్రియేట్ చేస్తాను నేను. సో నెట్వర్క్ సెట్టింగ్స్, సో డిఫాల్ట్ VPC అండ్ డిఫాల్ట్ సబ్నెట్ అండ్ సెక్యూరిటీ డిఫాల్ట్ గ్రూప్ వచ్చేసి మనం డిఫాల్ట్ తీసేసుకుందాం. సో అలానే 30 GB ఫైన్ ఫర్ డెమో పర్పస్ ఓన్లీ. సో లాంచ్ ఇన్స్టెన్స్. సో నేను సక్సెస్ఫుల్గా ఒక సర్వర్ని లాంచ్ చేసేసాను, వివాల్ ఇన్స్టెన్స్. సో ఇక్కడ మనకి రన్నింగ్ ఇన్స్టెన్స్ మనమే చూసుకోవాలి. సో రన్నింగ్ అయ్యేది ఓన్లీ ఇది ఒకటే ఇప్పుడు మనకి. సో ఇనిషియలైజింగ్ అవుతుంది కదా, ఇది కంపల్సరీ స్టేటస్ చెక్లో 3/3 పాస్ అవ్వాల్సిందే. 3/3 పాస్ అవ్వకుండా మనం ఈ సర్వర్ని లాంచ్ చేస్తే ఎర్రర్స్ వస్తాయి. ఓకే, సో ఈ సర్వర్ వన్స్ ఒకసారి అయిపోయిన తర్వాత మనకి సో ఈ ఐపీలోకి వెళ్దాం. ఈలోపు ఎలాస్టిక్ ఐపీ మనం ఇక్కడ ఈ డాష్ బోర్డ్లోనే కిందకి వెళ్తే ఇన్స్టెన్సెస్ కింద కానీ ఇమేజెస్, ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్, నెట్వర్క్ అండ్ సెక్యూరిటీలో ఉంటుంది ఎలాస్టిక్ ఐపీ అనేది. సో ఇది ఒక వేరే ట్యాబ్లో ఓపెన్ చేసుకుందాం. సో ఇది ఎలాస్టిక్ ఐపీ అన్నమాట. సో ఇక్కడ మనం ఒక ఐపీ క్రియేట్ చేసుకొని ఆ ఐపీని ఇక్కడ ఉన్న ఈ సర్వర్కి అటాచ్ చేస్తాం అనమాట. ఎలా చేస్తామో చూపిస్తాను, చూడండి. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఇనిషియలైజింగ్ అవుతుంది. సో 3/3 చెక్ పాస్ అయ్యి ఈ సర్వర్ రెడీ అయిపోయింది. సో ఇక్కడ మనం చూసుకుంటే దీనికి ఇచ్చేస్తే ఇక్కడ ఒక ఐపీ వస్తుంది మనకి. అయితే ఇక్కడ పబ్లిక్ ఐపీ కనిపిస్తుంది కదా, ఏదైతే కనిపించే పబ్లిక్ ఐపీ ఉందో ఈ పబ్లిక్ ఐపీ డైనమిక్ ఐపీ. సో మీరు ఈ ఐపీని ఒకసారి ఇక్కడ కాపీ చేస్తాను, ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. పబ్లిక్ ఐపీ చూడండి. సో ఈ పబ్లిక్ ఐపీతో వన్స్ ఒకసారి పబ్లిక్ ఐపీతో మనం కనెక్ట్ అవుదాము. సో దిస్ ఈజ్ డైనమిక్ ఐపీ. ఓకే, ఇది డైనమిక్ ఐపీ. కానీ స్టాటిక్ ఐపీ ఈ సర్వర్కి ఇవ్వలేదు నేను ఇంకా. సో ఇది డైనమిక్ ఐపీ అని. సో ఈ ఫస్ట్ కనెక్ట్ అవుదాము, ఈ డైనమిక్తో చూపిస్తాను మీకు. సో డైనమిక్ ఐపీతో మనం ఆర్టీపీ క్లయింట్లోకి వెళ్ళిపోయి అప్లోడ్ డెస్క్టాప్ ఫైల్ ఒకటి చేసుకొని గెట్ పాస్వర్డ్లో ఏదైతే కీ ఉందో అది అప్లోడ్ చేసుకొని ప్రొటెక్ట్ లాక్స్, సో డీక్రిప్ట్ చేసేసుకొని పాస్వర్డ్ కాపీ చేసుకొని ఏదైతే మనం డౌన్లోడ్ చేసుకుంటామో రిమోట్కి అది డైరెక్ట్గా చేసుకొని connect. So direct password connected.
ఎస్. సో మనం ఇక్కడ డైనమిక్ ఐపీతో కనెక్ట్ అయ్యాం ఈ యొక్క విండోస్ సర్వర్. ఓకే, విండోస్ సర్వర్ని మనం డైనమిక్ ఐపీతో కనెక్ట్ అయినాం. సో ఇదే ప్రాసెస్ స్టాటిక్ ఐపీ కాన్ఫిగ్ చేసుకొని ఎలా కనెక్ట్ అవ్వాలో కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. సో దిస్ ఇస్ డైనమిక్ ఐపీ. డైనమిక్ ఐపీతో మనం విండోస్ సర్వర్ కనెక్ట్ అయ్యాం. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది డైనమిక్ ఐపీ. సో అదే ఇక్కడ ఉంది డైనమిక్ ఐపీ మీద చూడండి. సో ఇన్స్టెన్సెస్ కదా డైనమిక్ ఐపీ. సో దీన్ని ఇప్పుడు స్టాటిక్ చేస్తాను. స్టాటిక్ ఐపీ ఇస్తా, వేరే స్టాటిక్ ఐపీ. సో చూడండి. సో ఎలాస్టిక్ ఐపీలోకి కన్సోల్లోకి వెళ్ళిపోయి ఎలాకేట్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్. సో ఇక్కడ డిఫాల్ట్ అండ్ మనం ఈ యొక్క జోన్లోనే కదా చేయాల్సింది, నార్త్ ఈస్ట్ జోన్లోనే కదా, ఎందుకంటే నేను టోక్యో రీజియన్లో ఉన్నాను కాబట్టి నాకు సబ్నెట్ మాస్క్ కూడా అన్ని దీనిలోనే ఉన్నాయి. సో ఇదే. సో ఇక్కడ జస్ట్ ఎలాకేట్ నేను ఇన్స్టెన్స్కే కదా వదలాల్సింది, IPv4 అడ్రస్సే వదలాలి. సో ఇన్స్టెన్స్కే వదలాలి. సో ఎలాకేట్. సో ఇక్కడ నాకు ఒక ఐపీ క్రియేట్ అయింది చూడండి, 18.180.209.226. ఇది ఒక పబ్లిక్ ఐపీ, అంటే ఇది ఒక స్టాటిక్ ఐపీ. ఇది ఒక స్టాటిక్ ఐపీ. ఈ స్టాటిక్ ఐపీ నేను దానికి ఇస్తాను అనమాట. సో ఇది ఎలా కనెక్ట్ చేయాలి అని అంటే ఇక్కడ క్లిక్ చేసుకొని యాక్షన్స్లోకి వెళ్ళి అసోసియేట్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్. సో ఇన్స్టెన్స్ రన్నింగ్ అవుతున్న ఇన్స్టెన్స్ టెక్లాక్స్ కదా, నాకు వచ్చేసిన టెక్లాక్స్ ఇక్కడ రైట్. ఓకే, సో అసోసియేట్ ఏదైతే ఐపీ ఉందో నేను ఐపీని అసోసియేట్ చేసేసాను. సో అలానే మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి యాక్షన్స్లో యాక్సెప్ట్ ట్రాన్స్ఫర్స్లో ఆటోమేటికల్లీ ట్రాన్స్ఫర్ అయిపోతూనే ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే ఈ ఐపీ చూపించానో దిస్ ఈస్ డైనమిక్ ఐపీ. ఇప్పుడు ఈ డైనమిక్ ఐపీ ప్లేస్లో అక్కడ స్టాటిక్ ఐపీ వచ్చిందో రాలేదో చూసుకుందాం ఒకసారి మనం. ఇప్పుడు నేను ఇచ్చిన ఐపీ ఇది కదా, స్టాటిక్ ఐపీ ఇది కదా మనది. మన స్టాటిక్ ఐపీ కూడా ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఇది మన స్టాటిక్ ఐపీ. సో ఈ 209.226 అనే ఐపీ అక్కడికి రావాలి. సో ఇక్కడ చూద్దాం ఒకసారి ఇప్పుడు ఏం మారుతుందో. సో రన్నింగ్ ఇన్స్టెన్సెస్లోకి వెళ్ళి జస్ట్ క్లిక్ చేస్తే చూసారా 226 వచ్చింది. ఇందాకడేమో ఈ ఐపీ ఉంది, 134.241 ఉంది. సో ఇప్పుడు 18.180.209.226 ఉంది. సో స్టాటిక్ ఐపీ ఇది ఈ ఐపీ ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం సో ఈ ఐపీతోనే లాగిన్ అవ్వాలి. సో ఇక్కడ చూడండి డిస్కనెక్ట్ అయిపోయింది. సో దిస్ ఇస్ డైనమిక్ ఐపీ కదా, డైనమిక్ ఐపీతో నుంచి మనం స్టాటిక్ ఐపీ చేస్తాం కాబట్టి డిస్కనెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు డైనమిక్ ఐపీతో ఎలా లాగిన్ అవ్వాలో చూపిస్తాను చూడండి. జస్ట్ కనెక్ట్ RTP. సేమ్ ప్రాసెస్ ఇందాక ఎట్లా అయితే చేసాం మనం, సేమ్ ప్రాసెస్. సో స్టాటిక్ ఐపీ కనెక్ట్. సో కనెక్ట్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ పేస్ట్. ఓకే, పాస్వర్డ్ చేంజ్ అయిందా లేదు, సారీ. ఇక్కడ గెట్ పాస్వర్డ్లోకి వెళ్ళి అప్లోడ్ చేయాలి కీ. కీ అప్లోడ్ చేసాం కదా, సో సేమ్ కీ ఇక్కడ అప్లోడ్ చేద్దాం. వితౌట్ కీ అప్లోడ్ మీకు సర్వర్ ఓపెన్ అవ్వదు, ముందే చెప్తున్నాను. సో కాపీ పేస్ట్, కాపీ. సో కనెక్ట్ ఇక్కడ పేస్ట్. ఓకే, ఎస్, స్టాటిక్ ఐపీతో మనకి సక్సెస్ఫుల్గా విండోస్ సర్వర్ అనేది లాంచ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది చూడండి మన ఐపీ కూడా, ఇదిగోండి. సో ఇంకా మారలేదు, ఇది పబ్లిక్ ఐపీ చేంజ్ అవుతుంది. సో స్టాటిక్ ఐపీ ఇందులోకి వెళ్ళిపోయి ఐపీ కాన్ఫిగ్. ఓకే, దిస్ ఇస్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ నెట్వర్క్ ఇది వదిలే. ఓకే, ప్రైవేట్ ఐపీ అనమాట. ఓకేనా, సో ఇదిగోండి గాయస్, ఇక్కడ కనిపిస్తుంది 18.180.209.226. ఇది స్టాటిక్ ఐపీ, మనం ఇచ్చిన స్టాటిక్ ఐపీ ఇది అనమాట. ఓకేనా, ఇది స్టాటిక్ ఐపీ. ఈ స్టాటిక్ ఐపీతోనే మనం కాన్ఫిగ్ చేయాలి. సో ఇది గాయస్ ఇవాళ క్లాస్ ఇది అనమాట. ఈ ఐపీ అంటే ఏంటి, దాన్ని ఎలా కాన్ఫిగ్ చేస్తాం మనం,
కాన్ఫిగ్ చేసి దాని యొక్క ఎలాస్టిక్ ఐపీ కాన్ఫిగ్ చేసి స్టాటిక్ ఐపీ అడ్రస్ ఇచ్చి సర్వర్ని ఎలా కనెక్ట్ అవుతాం అనేది ప్రాసెస్ ఇవ్వాలి. ఓకే, చేయాలి. రైట్ గైస్, బాయ్.